9-10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోయారు కదా, మరి మీ పార్టీ వాళ్ళని కూడా ఏమైనా లాగడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా అని? అంత దమ్ముందా రేవంత్ రెడ్డి దగ్గర? కలేజా అంతేనా? కలేజా ఏముంటది అడగడానికి? దమ్ముంది అంత. ఆయన ఆటంబం అవుతున్నాడు, మేమైతే మొత్తం డైనామిట్లం అయిపోతాం. కానీ ఏదో ఒత్తుత్తి మాట తుపాకి రాముల్లాగా అన్నాడు. ఆ ఇంటి మీద కాకి బీఆర్ఎస్ మీద వాళ్ళని కాకి ఈ ఇంటి మీద వాళ్ళతో కాల్చేస్తాను తుపాకి రాములు. మా దగ్గర రియల్ లైసెన్స్డ్ రివాల్వర్స్ ఉన్నాయి, నిజంగానే కాల్చిపడేస్తాం. అంతేనా? సో బీజేపీకి అంకితమా ఈ జీవితం? ఈ జీవితం అంతే. అంతేనా? నెక్స్ట్ జన్మల వల్ల చూడాలి అప్పుడు. అంటే వచ్చే జన్మనే. నెక్స్ట్ జన్మలప్పుడు నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ ఉండకూడదు. ఈ దేశంలో హిందువులు బతకాలంటే కాంగ్రెస్ ని చంపాల, హిందువులు కావాలంటే కాంగ్రెస్ ని బతికేయండి. అది ప్రజలు నిర్ణయించుకోండి, ముఖ్యంగా హిందువులు నిర్ణయించుకోండి. బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారా మీరు? ఉప ఎన్నికలు 10 మంది పార్టీ జంప్ అయ్యారు కదా, రావాలని కోరుకుంటున్నా. అవునా? నిజంగా అది ఒక గుణపాఠం కావాలి పార్టీలు మారే వాళ్ళకు. నేను మొన్న కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పిన, వ్యక్తిగతంగా నేను పార్టీ ఫిరాయింపులకు విరుద్ధం. వ్యక్తిగతంగా ఎందుకంటే ప్రజలు మనం ఎన్నుకున్నప్పుడు 3 నెలలు కూడా కాలేదు కదా, పారానారన్నట్లు ఏమంటారు, అదే పారాని, పెళ్లి కూతురుకు పారాని కాళ్ళకు పారానారన్నట్లు. ఇదేంటండి ఇంత సీనియర్లు, ఒక 6 సార్లు ఎమ్మెల్యే అంటాడు, ఒక 5 సార్లు ఎమ్మెల్యే అంటాడు. మీరు చెప్పే గుణపాఠం ప్రజాస్వామ్యానికి ఇదా? మీరు చెప్పే పాఠాలా ఇవి? రాజకీయాలన్నీ అసహ్యంగా పుడుతున్నాయి. ఏదైనా ఒక 2 ఏళ్ళు ఉన్నారు, 3 ఏళ్ళు ఉన్నారు, అభివృద్ధి కాలేదు. అభివృద్ధి కాకపోతే మనం అందరం కలిసి పోరాడదాం. ఏదో డబ్బ సొమ్మాము, ఏదో పార్టీలకు పోగానే దొంగ మాటలు, లంగ మాటలు, లఫంగ మాటలు అన్ని అంతేనా అని చేసిన తప్పులన్నీ కప్పిపుచ్చుకోవడానికి, అన్ని కబ్జాలన్నీ రెగ్యులేట్ చేయడానికి. ఇప్పుడు ఎట్లా బై ఎలక్షన్ వస్తే మీరు గట్టి పోటీ ఇస్తుందా బీజేపీ? 10కి 10 మేమే గెలుస్తాం. అది ఎక్కడ ఉందా? అంతేనా? అంటే మొన్న ఎన్ని వచ్చినాయి సీట్లు? 30 పార్లమెంట్ సీట్ల, పార్లమెంట్ 0. అది అయిపోయింది. అది ఇప్పుడు నువ్వు 7వ తరగతి 8వ తరగతి 8వ తరగతి మార్కులు చెప్పొద్దు. 8వ తరగతి ఎన్ని మార్కులు వచ్చినాయి? ఓకే, 0. ఇప్పుడు 16% ఉండే, ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు మళ్ళీ పోటీ చేస్తే 6% వస్తాయా రాదు. ఇప్పుడు మా ఉదాహరణ చెప్తున్నాను మీకు. మా ఆర్మూర్ నియోజకవర్గంలో 39,000 వచ్చినాయి ఓట్లు శాసనసభ ఎన్నికలలో. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో 8,000 వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ ఇట్లాంటి ఎలక్షన్ అయితే 3,000 వస్తాయి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఈరోజు బీఆర్ఎస్ ప్రజలు మర్చిపోయారు. ఎందుకు మరి బీఆర్ఎస్ పోయి బీజేపీలో కలుస్తుందట, విలీనం అనేది వార్తలు అటు ఇటు గొప్ప ఏవన్నీగా. ఇప్పుడు పాపం ఛానల్ కూడా ఎక్కువైపోయినాయి, ఆ రేటింగ్ లేదు. ఎందుకు అవకాశం ఏమి ఉండదా? అవకాశాలు ఇది మళ్ళీ అదే చెప్తున్నాను. ఒకవేళ ఈ పార్టీలకు రావాలా, ఈ పార్టీలకు కలవాలంటే బాగా ధైర్యం కావాలా, దైవ బలము, గుండె బలము, ఇది బాగుండాలి. ఇది ధర్మం కోసము, దేశం గురించి ఉన్న పార్టీ ఇది. ఇది ఓడి గురించి, కుటుంబాల గురించి పెట్టిన పార్టీ కాదు. కుటుంబం నిత్య నూతనమై వెలుగుతుంది. భారతదేశం ఉన్నప్పుడు ఉన్నన్ని రోజులు ఉండే పార్టీ ఇది ఒకటే భారతీయ జనతా పార్టీ. కాబట్టి అందరు రారు, కమర్షియల్ పొలిటీషియన్స్ అందరు రారు ఈ పార్టీలోకి. ఏమో మిమ్మల్ని బాగా బతిలాడుతున్నారు, ఢిల్లీలో 6 రోజులు ఉండి అదే పనిలో ఉన్నారు, రిక్వెస్ట్లు చేసుకుంటున్నారు. అవన్నీ స్పెక్యులేషన్స్. రాజకీయాలలో రకరకాలుగా ఉంటాయి. పేపర్లు అమ్ముడు పోవాలి, టీవీ ఛానళ్ళలో రేటింగ్ పెరగాలి, లేకపోతే వ్యూవర్స్ ఉండరు. కాబట్టి ఇవన్నీ ఒక స్పెక్యులేషన్. విలీనం అన్నదానికి అవకాశం లేదు, అసాధ్యం. అది అవకాశం అసాధ్యం అనేది అవి చరిత్రలో కోసం కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి, పునరావృతం అవుతూ ఉంటాయి, జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు బండి మనం నెల రోజుల నాకు యాక్సిడెంట్ కాలేదు, బండి 5 నిమిషాల్లో ఒక బైక్ యాక్సిడెంట్ అవుతుంది, చిన్న దెబ్బ తాకుతుంది. జీవితంలో జరిగే మలుపులు కూడా రాజకీయాలలో యాక్సిడెంట్ బీజేపీకి ఏమైనా అయ్యే అవకాశం ఉందా? రాజకీయాలలో మలుపులు జరుగుతాయి ఎప్పుడప్పుడు, ఏం తప్పేముందన్న. అంటే బీఆర్ఎస్ బీజేపీలో విలీనమైనా తప్పలేదా? అది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది. పార్టీకి ఏది మంచిది, ప్రజలకు ఏది మంచిది అనుకుని పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది. నా స్థాయిలో ఆలోచించినంత సబ్జెక్ట్ కాదు అది.